ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి లాగానే భారత పర్యాటకుల మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ మొత్తం హమాస్ అగ్రనేతలందరినీ కూడా తుదముట్టించేసింది, ఎక్కడికక్కడ ఊచకోత కోసేసిన పరిస్థితి. మరి మొస్సాద్ లాగానే మొస్సాద్ వ్యవహరించినట్టుగానే ఇప్పుడు భారత్ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? భారత్ కూడా అదే విధంగా ఈ ఉగ్రవాదుల్ని తుదం ముట్టిస్తుందా? అంటే ఎంజీ రావు గారు ఏం చెప్తారు? మొస్సాద్ ద పవర్ఫుల్ గూఢచారి సంస్థ మొత్తం ప్రపంచంలో ఇప్పుడు అలా వ్యవహరించాల్సిన అవసరం మనకుందా, భారత్కుందా? ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. మోడీ ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళిద్దరూ ఏంటంటే ఆ రెండు దేశాల్లో రెస్పెక్టివ్ కంట్రీస్లో జాతీయవాద ప్రభుత్వాలకు అధినేతలు. ఇద్దరు కూడా మూడోసారి ప్రధాని, గత 10-12 సంవత్సరాల నుంచి ప్రధానులుగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన అద్భుతమైన కెమిస్ట్రీ, అద్భుతమైనది ఉంది. ఈ కెమిస్ట్రీని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇజ్రాయెల్ ఏంటంటే ఎప్పుడు ఆఫర్ చేస్తారన్నమాట. మీకు చిన్న కథ చెప్తాను. 1999లో కార్గిల్ వారు జరిగేటప్పుడు మనం భారతదేశం అప్పుడున్న వాజ్పేయి గారు ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని ఆలోచించేటప్పుడు, అంతకుముందు యుద్ధం అప్పుడు 1971, 1962 యుద్ధం చైనా వారు అప్పుడు కూడా ఇజ్రాయెలే ఫస్ట్ మనకి సహాయం చేసింది. ఈ 1972 ఇందిరాగాంధీ గారికి, అదేవిధంగా 1962 తర్వాత 1999 కార్గిల్ వారు జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ఒక ప్రపోజ్ చేసిందండి. మీరు అనండి, మేము మా F-16లతో పాకిస్తాన్ అణుస్థావరాలన్నీ పేల్చేస్తాం. ఇది ఆఫర్ అనమాట. ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. అది అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మీరు ఇజ్రాయెల్ హమాస్, మీరు అన్నారు కదా, హమాసు అక్టోబరు 7వ తారీఖు 2023న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి కొన్ని వందల మంది, 1200 మంది ఇజ్రాయెలైట్స్ని చంపేశారు. ఎంతోమందిని ఈరోజు పహల్గామ్లో జరిగేలే 30 మంది అయితే వాళ్ళు 1200 మంది చనిపోయారు. సేమ్ అటాకు ఇప్పుడు చాలా ఛానల్ చెప్తున్నాయండి. ఇదే హమాస్ తీవ్రవాదులు ఈ పహల్గామ్ అటాక్ ముందు భారతదేశం ఈ POKలోకి వచ్చి వాళ్ళకి సహాయం చేశారు. ఎందుకంటే సేమ్ స్కెచ్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి వాళ్ళు అటాక్ చేశారు. అదేవిధంగా భారతదేశంలో ప్రవేశించి మనం 30 మంది చంపేశారు. సేమ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు హమాస్ని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఎక్కడికక్కడ తుదముట్టిచ్చేస్తుందండి. ఎక్కడికక్కడ, మామూలు కాదు. ప్రపంచంలో ఎవ్వరు కూడా పని చేయలేరు. దట్ ఈస్ వాట్ ది మొసాద్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు హమాస్ ప్యారలల్గా అటాక్ జరిగింది కాబట్టి సేమ్ ప్లే బుక్ ఉపయోగించారు. కాబట్టి హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ ఎలా చంపుతున్నారో, అదేవిధంగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని మన మోడీ గారు, మన ప్రధాని ఎందుకు చంపకూడదు, మొసాద్ సహాయం ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కదా. ఇది మన కెమిస్ట్రీ, వీళ్ళ ర్యాపో చూస్తూ ఉంటే, వీళ్ళ ఇంటిమసీ చూస్తూ ఉంటే భారత్కి ఇజ్రాయెల్కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మోదీ అండ్ నెతన్యాహు వీళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ ఇష్యూలో ఇప్పుడు ఇజ్రాయెల్ భారత్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండానండి. నేను ఇందా చెప్పాను, 1962 యుద్ధంలో ప్రపంచంలో అమెరికా ఏ దేశం కూడా మన హెల్ప్ రాకపోతే నెహ్రూ గారికి మొట్టమొదటిగా యుద్ధ విమానాలన్నీ పంపింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఏమిటంటే, ఎప్పుడూ శత్రువులతో 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్తో చుట్టూరు శత్రువులు ఉన్నది. పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుందండి దాని సైజు. కానీ ప్రపంచంలో అది ఎదుర్కొనే శక్తి ఎవరు? కేవలం 6 రోజుల యుద్ధంలో 6 దేశాలను ఓడించిన దేశం. ఈ దేశం భారతదేశాన్ని ఎందుకు కోరుకుంటుందంటే చాలా విచిత్రమైన పరిణామం ఉంటుంది. అదేంటంటే భారతదేశం గొప్పతనం. వాళ్ళు ఏమంటారంటే, ప్రపంచంలో యూదులకి మొట్టమొదటిగా మీరు నివాసం ఇచ్చింది మీరు. 2000 సంవత్సరాల క్రితం యూదుల్ని అందరూ తరుముతుంటే భారతదేశం కేరళ, ముంబై మాకు ఇచ్చింది. ప్రపంచంలో యూదుల్ని సొంత అతిథులుగా చూసుకున్న దేశం అమెరికా, యూరోప్ కాదండి, ఇండియా ఒక్కటే. కాబట్టి ఈ నెతన్యాహు గారు భారతదేశ విజిట్కి వచ్చినప్పుడు ముంబైలో వెళ్ళి యూదుల్ని పరిశీలిస్తారన్నమాట. యూదులు చూడండి, ముంబై అటాక్ జరిగిన తీవ్రవాదులు కూడా యూదుల్ని అటాక్ చేశారు ముంబైలో. సో భారతదేశం అంటే మాకు పుట్టినిల్లు, రెండో పుట్టినిల్లు సో అంటారు. రెండోది ఏంటంటే, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీనికి ఉన్నది ఏంటంటే, క్రెడిబిలిటీ ఏంటంటే, ఇండియా మాకు సపోర్ట్ చేయకండి, మేమైతే మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇండియా మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలే, న్యూట్రల్గా ఉంటే చాలు, మేము ఏం చేసినా రైట్ అవుద్ది సో అంటారు వాళ్ళు. అందుకని యుఎన్లో ఒప్పందం జరిగినప్పుడు ఇండియా ఎగ్నెస్ట్ ఓటేసిన వాళ్ళు మాట్లాడరు మనకి. ఇదనమాట ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం, యూదులకు పుట్టినిల్లైనా భారతదేశం మాకు ఫ్రెండ్ అని మేము చెప్పుకుంటాం, మీరు కూడా మాకు చెప్పకండి అంటారు. తెలుసండి, అందువల్ల మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తానీ అణుబాంబులు అనేవి భారతదేశానికి ఎంత పిచ్చోడి చేతిలో రాయో, ఆ అణుబాంబులు ఇస్లామిక్ దేశాలకి ఒక ఆయుధాలు.
కాబట్టి ఇజ్రాయెల్కి డేంజర్ అణువాయుధాలు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ నాశనం దానికి కావాలి, పాకిస్తాన్ టెర్రరిజం నాశనం కావాలి. ఎందుకంటే ఈరోజు హమాసు, అక్కడ హిజ్బుల్లా ఇజ్రాయెల్కి శత్రువులు పాకిస్తాన్ టెర్రరిజం నుంచి ట్రైనింగ్ ఇస్తేనే వచ్చినాయి. కాబట్టి పాకిస్తాన్ అణుబాంబులు, పాకిస్తాన్ తీవ్రవాదులు, ఇజ్రాయెల్కి ఎనిమీలు, భారతదేశంలాగా శత్రువు మిత్రుడు అవుతాడు, ఇలా అనమాట. సో ఈ మొసాదు మీకు అందువల్ల మొసాద్ మనకి సహాయం చేస్తుంది, రెడీ అయిపోయిందనమాట. రైట్. MOSSAD మొసాద్ అంటే హమాస్ నేతలకు ఒక రకంగా ఇదేనే చెప్పాలి. నిజంగా వాళ్ళ ఆపరేషన్స్ మనం చూస్తే ఒళ్ళు గగురుపాటుకు గురి చేస్తాయి అన్నమాట. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మొసాద్? మొసాద్ అంటే ప్రపంచంలో రష్యాకు KBG అని ఉంటుంది, అమెరికాకి CIA అని ఉంటుంది, ఇండియాకి రా అని ఉంటుంది, అదేవిధంగా ఇజ్రాయెల్కి మొసాద్. ఈ మొసాద్ పేరు చెబితే ఎంత భయంకరమైన పొజిషన్ అంటేనండి, ఒకసారి చెప్తాను. ఇప్పుడు హమాస్ అటాక్ చేసిన తర్వాత, మనకి అటాక్ చేసేసిన తర్వాత ఈ హమాస్ తీవ్రవాద హమాస్ అధినేతని ఇరాన్లో తలదాచుకుంటే టెహ్రాన్లో చంపేసింది. హమాస్ వాళ్ళు ఎక్కడ దాక్కున్న హమాస్ లీడర్లని, పాలస్తీనా ఇప్పుడు హిజ్బుల్లా, తర్వాత హమాస్ లీడర్లని ఎక్కడ దొరికిన ఇరాన్ సైన్యాధ్యక్షుడిని, ఈవెన్ ఇరాన్ అణు శాస్త్రవేత్తని ఈ మొసాద్ తమ దేశాల్లో తమ ఇళ్లలో చంపేస్తాయి. పేజర్ బాంబులు ఉపయోగిస్తుంది. చూడండి, మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ వెళ్ళి ఎలా చంపాలని ఆలోచిస్తున్నాం. ఇజ్రాయెల్ ఏం చేద్దో తెలుసండి, మొసాదు ఎక్కడుంటే ఆ దేశం వెళ్ళి చంపేస్తుంది. ఇది ఇప్పుడు నుంచి కాదు, 1960 నుంచి ఉంటుందన్నమాట. సో అతి ప్రమాదకరమైన, అతి సామర్థ్యంతో కూడిన ఒక పెద్ద అద్భుతమైన సంస్థే మొసాద్ ఇజ్రాయెల్కి. సో ఇది మనకి హెల్ప్ చేస్తా ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేది పెద్ద ప్రశ్న అయిందండి. సో ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మొసాద్. ఇప్పుడు పాకిస్తాన్లో మనకేంటంటే చూడండి, ఈ మొసాద్ వల్ల మనం ఉపయోగించుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు. చూడండి, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి, పాకిస్తాన్లో టెర్రరిజాన్ని మీరు చూస్తే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఉంటుంది. ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు బిన్ లాడెన్ లాంటి పుట్టిన దేశం పాకిస్తాన్. సో ఇందులో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు. పాకిస్తాన్ తీవ్రవాద సుమారు 42 తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ 42 తీవ్రవాద సంస్థలు ఎక్కడ ఉంటాయంటే, కింద లాహోర్, కరాచీలో దావుద్ ఇబ్రహీం ఉంటాడు. ఈ లష్కర్ ఈ తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్, వాడి శిష్యుడు సాజిద్, వీళ్ళిద్దరు ఎక్కడుంటారు? లాహోర్ దగ్గరలో ఉంటారు. వీళ్ళు ఈ బాలాకోట్ ఇప్పుడు పిఓక తర్వాత లాహోర్ దగ్గర ఉంటారు. ఇక్కడ ఈ ఇస్లామాబాద్, లాహోర్ దగ్గరలో ఉంటారు. వీళ్ళందరూ 42 తీవ్రవాద సంస్థలు వీళ్ళందరినీ మన ఆర్మీ అక్కడికి వెళ్ళి చంపాలంటే అది ఈజీ కాదండి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఎంటర్ అవుద్ది, దానికి ఆర్మీ లేదు, సైన్యం లేదు. ఇది అణుదేశం, అణు బాంబులు, ప్రపంచంలో శక్తివంతమైన మోడర్న్ వెపన్స్ F-16 అంటే బాంబర్స్ని పట్టుకుని ఉంది. ఇది మన యుద్ధ విమానం వెళ్ళాలంటే కరెక్ట్ కాదు. కాబట్టి సరైనది యుద్ధం లేకుండా శత్రువుని ఓడించడం మనకు మొసాద్ ఆయుధం ఉంది. ఈ మొసాద్ను ఉపయోగించండి. మొసాద్ టెక్నిక్స్ మనకు ఉపయోగించే మొసాదే మనకు అవసరం లేదండి. మన రాకి కొన్ని టెక్నిక్లు చెప్తే ఎలా చంపుతుంది. ఇప్పుడు చూడండి, హమాస్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ నిరిగితే మన మీద అటాక్ చేశారు. మనం ఇజ్రాయెల్ని ఉపయోగించుకుని, మొసాద్ను ఉపయోగించుకుని మన ఎందుకు చేయకూడదు? మన సంస్థ అనమాట. ఈ రాదు ఏం చేయాలంటే, పేజర్ బాంబులు ఇప్పుడు ఇజ్రాయెల్ లాగా ఎక్కడో అక్కడే చంపేయాలి. ఇప్పుడు ఈ హఫీజ్ సయ్యద్ ఉన్నాడు, వాడు బతకకూడదు. ఎందుకంటే వాడు ఎంత డేంజర్ అంటే, వాడు మాట్లాడితే రెచ్చగొట్టే ధోరణితో వాడు ఎక్కడికి వెళ్ళి ఏ క్యాంప్ పెట్టిన 100 మంది తీవ్రవాదులు తయారు చేస్తారు, వాళ్ళని ఇండియాకి వదిలేస్తున్నారు. చూడండి, ఈ 4-7 తీవ్రవాదులు వాళ్ళ వయసులు ఎంత ఉన్నాయండి? మైనర్లు వాళ్ళు వచ్చి ఎంత హవాకు ఈరోజు 145 కోట్ల మంది ప్రజల్ని 4 తీవ్రవాదులు భయపెట్టారు. అంటే తీవ్రవాదం ఏంటంటే, తీవ్రవాదం చంపేది 30-40 ఇద్దరు ముగ్గురినే. ఏదో చిన్న ప్రాంతాలు, పహల్గామ్ ఎక్కడుందో మనం ఎవరు విజిట్ చేయలే. పహల్గామ్లో 4 తీవ్రవాదులు 30 మందిని చంపితే 145 కోట్ల మంది భయపడుతున్నాం. దాన్ని ఏమంటారంటే ఫ్రైడే మూవీ అని ఉంటుందండి. ఆ మూవీలో ఈనాడు అని తెలుగులో తీశారు చూడండి. ఒక్క తీవ్రవాది ఎంత భయపడతాడు కదా. తీవ్రవాదం ఏంటంటే, అది చేసేది 10 మందిని 20 మందిని చంపుతారు, అది కూడా తక్కువేం కాదు. కానీ అందరినీ భయపెట్టడం, టెర్రరిజం అనే పేరు ఏంటంటే టెర్రరైజ్ చేయడం, భయభ్రాంతులను చేస్తే ఎకానమీ ఆగిపోయింది. ఈరోజు ప్రైమ్ మినిస్టర్కి ఏం పని? ఎకానమీ చూసుకోవాల్సింది 2 తీవ్రవాదులు చూస్తున్నారు, 4 కోసం 5 లక్షల ఆర్మీ పోరాడుతుంది, 4 తీవ్రవాదులు ఎక్కడున్నారని. ఇదేంటండి మనకి? అందుకనే ఇజ్రాయెల్ పద్ధతి బెటరు. ధర్మాన్ని రక్షించాలంటే అధర్మాన్ని అధర్మంతోనే తీయాలి, లేదా ధర్మం కోసం అధర్మాన్ని ఎదుర్కోవాలంటే ఈరోజు మొసాద్ లాగా వెళ్ళి
ఈ సాజిద్ని, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషీ మహమ్మద్, ఆల్ బదరు, ఈ జేయుడి, జైషీ మహమ్మద్, హిజ్బుల్ 42 తీవ్రవాద సంస్థలు, ఒక డజన్ మంది ఉంటారండి. ఈ డజన్ మంది ఈ సాజిద్దులండి, హఫీజ్ సయ్యద్, మసూద్ రజాహారు, సల్మాన్ మసూద్ రహమాన్ అని ఈ 20 మంది ఉంటారండి. 20 మందిని సంహరించేస్తే పాకిస్తాన్లో తీవ్రవాదం అంతా అంతమైపోద్ది. ఈ 10 మందిని మొసాదులాగా ఫేజర్ బాంబులు ఉపయోగించి ఎక్కడో అక్కడ డ్రోను, ఒక పెద్ద డ్రోన్ తీసుకెళ్ళి ఇరాన్ రాజధాని టెహరాన్ వెళ్ళి ఒక హమాస్ లీడర్ని చంపేసిందండి. 20 ఎంత శక్తివంతమైన లీడర్, దట్ ఈజ్ ఇజ్రాయెల్ అండి. సో మొసాద్ని మనం తీసుకుని ఇప్పుడు పాకిస్తాన్ మనం యుద్ధ విమానాలు వెళ్ళకలేదు, రఫేల్ వెళ్ళకలేదు, ఏమీ వెళ్ళకుండా ఇజ్రాయెల్ టెక్నిక్, మొసాద్ టెక్నిక్లు ఉపయోగించి ఎక్కడ తీవ్రవాదులను అక్కడే మట్టు పెట్టేసి హతాశులను చేసేస్తే సరిపోతుంది. అందుకేనండి ఎప్పుడైనా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టరు ఇండియా వచ్చినా, ఇండియన్ లీడర్ ఇజ్రాయెల్ అయినా ఫస్ట్ భయపడే దేశం పాకిస్తాన్, రెండోది చైనా. ఈరోజు చూడండి తీవ్రవాదాన్ని మొత్తం మన ఫ్రెండు, మన స్నేహితుడు బెంజమిన్, ఇప్పుడు మోడీ గారి ప్రాణ స్నేహితుడు ఎవరంటే నెతన్యాహు. ఆ నెతన్యాహు హెల్ప్ మనం తీసుకుంటే ఆయన కను సైగ చేస్తే చాలు పాకిస్తాన్ తీవ్రవాదులు ఎక్కడికక్కడ అంతమైపోతారు. సో ఇది మనకున్న అద్భుతమైన పరిష్కారం.